సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ హౌస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు ముందుగానైతే క్లారిటీ ఇచ్చేశాడు. శ్రీరామనవమి సందర్భంగా జై హనుమాన్కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ని విడుదల చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అందులో శ్రీరాముడు ఆంజనేయుడి చేతిలో చేయి వేస్తున్నట్లుగైతే కనిపిస్తుంది. హనుమాన్ సినిమా చివరలో శ్రీరాముడు హనుమాన్ మధ్యలో ఒక వాగ్దానం ఉంటుందని అయితే చూసాం. ఇక ఆ వాగ్దానం ఏమిటి అనేది జై హనుమాన్ అయితే తెలుస్తుందని ఒక మంచి ఆసక్తిని అయితే కలిగించారు. ఇక జై హనుమాన్ పోస్టర్ విడుదల చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ విధంగా అయితే చెప్పాడు. హనుమాన్ కంటే అద్భుతంగా ఈ సినిమా ఉండిపోతున్నట్లు ఈ పవిత్రమైన శ్రీరామనవమి రోజు అందరికి నేను మాట ఇస్తున్నానని సినిమాపై తనకున్న కాన్ఫిడెన్స్ అయితే తెలియజేశాడు. అంతేకాకుండా జై హనుమాన్ సినిమాకు సంబంధించిన పనులు ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయని, ఇక పూర్తి స్థాయిలో కథ సిద్ధంగా ఉందని, ఇక ఆ సినిమాను గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లయితే తెలియజేశాడు. నాగ చైతన్య కెరీర్లోనే గతంలో ఎన్నడూ లేనంతగా భారీ బడ్జెట్తో రూపొందించిన చిత్రం తండేల్. నిజ జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాని తెరపైకి తీసుకుని వస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా అయితే లేవు. తప్పకుండా సినిమా బాక్స్ హౌస్ వద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ అయితే చాలా నమ్మకంతో ఉన్నారు. తండేల్ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇదివరకు చాలా రూమర్స్ అయితే వచ్చింది. సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని అయితే అనుకున్నారు. ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీన బెస్ట్ డేట్ అయినప్పటికీ అదే సమయంలో పుష్ప 2 సినిమా అయితే గ్రాండ్గా విడుదల అవుతూ ఉండడంతో మళ్ళీ అదైతే పోస్ట్పోన్ చేస్తున్నారు. దసరా టైంలో కూడా విడుదల చేయాలని ఆలోచనలు వచ్చినప్పటికీ మళ్ళీ దర్శక నిర్మాతలు కొన్ని కారణాల వల్ల అయితే పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. పర్ఫెక్ట్ టైమింగ్లోనే ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా పాన్ ఇండియా రేంజ్కు తగ్గ కంటెంట్ కాబట్టి అందరికీ చేరువయ్యేలా గ్రాండ్గా విడుదల చేయాలని అయితే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. డిసెంబర్ 20వ తేదీన పర్ఫెక్ట్ డేట్ అని ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తుంది. ఈ విషయంలో అధికారికంగా క్లారిటీ కూడా అయితే ఇవ్వబోతున్నారు. త్వరలోనే ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లయితే తెలుస్తుంది. తండేల్ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఎంతో అట్రాక్ట్ అయితే చేస్తుంది. తప్పకుండా ఇందులో ఉండే ఎలిమెంట్స్ ప్రతి ఇండియన్ కనెక్ట్ అవుతాయని అర్థమవుతుందని దర్శకుడు చందు ముండేటి అయితే చెప్పాడు. ఈ సినిమాకు నార్త్ లో కూడా ఒక మంచి క్రేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ కాంబినేషన్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుంది అయితే చూడాలి. నెక్స్ట్ వన్ వచ్చి టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే విడుదల తేదీకి అనుగుణంగా షూటింగ్ పూర్తి చేసుకున్నారు మేకర్స్. ఇటీవల గోవాలో ఓ సాంగ్ షూట్ చేసినట్లు అప్డేట్ కూడా అయితే ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ సినిమా థియేటికల్ రైట్స్ కోసం ప్రముఖ సంస్థలని పోటీ పడుతున్నట్లు ఎప్పటి నుంచి అయితే వార్తలు వచ్చింది. కొన్ని రోజుల క్రితం సితార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దేవర రైట్స్ ను దక్కించుకున్నట్లయితే టాక్ వినిపిస్తుంది. దీనికి తోడు ఇటీవలే నాగవంశీ, విశ్వక్సేన్, సిద్ధు కలిసి ఎన్టీఆర్ అయితే మీట్ అయ్యారు. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో తారక్, నాగవంశీ త్రివిక్రమ్ కనిపించారు. దీంతో ఆ వార్తలకు మరింత బలం అయితే అయింది. అయితే తాజాగా నాగవంశీ సోషల్ మీడియాలో అయితే స్పందించాడు. తమ బ్యానర్ కు సంబంధించిన ప్రస్తుతం నెట్టింట చెక్కలు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అయితే క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అప్డేట్స్, ఫోటోలో ఎలాంటి వాస్తవం అయితే లేదు. మేము ప్రొడ్యూస్, డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు అఫీషియల్గా అయితే మేమే ప్రకటిస్తాం. కాబట్టి దయచేసి ఈ రూమర్స్ నమ్మకండి అని అయితే తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ అయితే వైరల్గా అయితే మారింది. దీంతో చాలా మంది దేవర థియేటికల్ రైట్స్ పై వస్తున్న వార్తలను ఉద్దేశించి నాగవంశీ పోస్ట్ పెట్టారనేసి అంటున్నారు. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.